Hello, Namaste, good evening, welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ స్టాక్ అప్డేట్ వచ్చేసి క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే బిఎస్సి స్టాక్ మోర్ దెన్ 1.6% వరకు గెయిన్ అయింది. సిడిఎస్ఎల్ స్టాక్ మోర్ దెన్ 3.5% వరకు గెయిన్ అయింది. అండ్ అదే ఎన్ఎస్డిఎల్ స్టాక్ చూడండి దగ్గరగా 1% వరకు గెయిన్ అయింది. సో ఎందుకు ఈరోజు క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్లో మనకి ఇంత పాజిటివ్ గెయిన్ కనపడిందంటే దీని వెనకాల ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. సో ఆ గుడ్ న్యూస్ గురించి డిస్కస్ చేసే ముందు ప్రెసెంట్లీ అయితే ఇక్కడ మీ న్యూస్ చూడొచ్చు. ఈ న్యూస్ మనకు 10 days ఎగోనే వచ్చింది. ఈ న్యూస్ దేంతో రిలేటెడ్ ఉందంటే ప్రెజెంట్లీ సేబీ వాళ్ళు ఏమన్నారంటే 10 days ఎగో వాళ్ళేమో కన్సల్టేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు ఫర్ ద రిమూవల్ ఆఫ్ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీస్ అండి. సో వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీని తీయడానికి ప్రెజెంట్లీ కన్సల్టేషన్ ప్రాసెస్ ఏమో సేబీ వాళ్ళేమో స్టార్ట్ చేశారని 10 days ఎగోనైతే అప్డేట్ చేశారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమొస్తుందంటే ఇక్కడ చూడొచ్చు, బిఎస్సి ఏంజల్ 1 షేర్ రికవర్ ఫ్రమ్ లో ఆన్ ట్యూస్డే ఆఫ్టర్ దిస్ ఎక్స్క్లూజివ్ న్యూస్ బ్రేక్ అండి. అండ్ ఈ ఎక్స్క్లూజివ్ న్యూస్ బ్రేక్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రెజెంట్లీ సేబీ దగ్గర అయితే ప్రెజెంట్లీ చాలా క్వైరీస్ అయితే వస్తుంది రిలేటెడ్ టు వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ అండి. అండ్ ఇప్పుడు సోర్సెస్ ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే సేబీ ఇప్పుడు ప్రెజెంట్లీ ఆలోచిస్తుందంట ఈ వీక్లీ ఎక్స్పైరీని తీయాలా వద్దా అని. అండ్ ప్రెజెంట్లీ బ్రోకరేజెస్ అండ్ మన ఎక్స్చేంజెస్ ఉంటుంది వాళ్ళేమో ఈ బ్రోకరేజెస్ అండ్ ఎక్స్చేంజెస్ ఏమో ఈ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీని కంటిన్యూ చేయాలని ప్రెజెంట్లీ అయితే సేబీకి సజెషన్ అయితే ఇస్తున్నారు. సో అందుకే ఇప్పుడు సేబీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రెజెంట్లీ మేము ఇంకా డేటాని అయితే కలెక్ట్ చేస్తున్నాము అండ్ కన్సల్టేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్లీ అయితే బిగిన్ కాలేదు. అండ్ వన్స్ మొత్తం డేటా మా దగ్గర వచ్చిన తర్వాత మేమైతే దీని మీద ఫైనల్ డిసిషన్ అయితే తీసుకొని వస్తాము. ప్రెజెంట్లీ అయితే ఏం తొందర లేదు టు బిగిన్ కన్సల్టేషన్ పేపర్ ఆర్ ఇష్యూ న్యూ రూల్స్ అండి. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చండి సేబీ ఇప్పుడు ఈ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ నుంచి దాన్ని కంటిన్యూ చేయొచ్చు. అందుకే ఈరోజు బిఎస్సి ఎన్ఎస్సి సిడిఎస్ఎల్ ఏంజల్ 1 స్టాక్స్లో మనకు గెయిన్ అయితే కనపడింది. అండ్ మీరు ఎవరైనా బిఎస్సి స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఇక్కడ చూడండి ఐఐఎఫ్ఎల్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇచ్చారండి విత్ ఎ టార్గెట్ ఆఫ్ 2300 రూపీస్. అండ్ ప్రెజెంట్లీ స్టాక్ వచ్చేసి చూడండి అదే ప్రైస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, వోడాఫోన్ ఐడియా మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే వోడాఫోన్ ఐడియా స్టాక్ మోర్ దెన్ 7% వరకు గెయిన్ అయిందండి. అండ్ నిన్న మీరు చూశారు కదా స్టాక్ వచ్చేసి 3 to 4% వరకు పడింది. ఎందుకు పడిందంటే మీకు చెప్పానండి నిన్న వోడాఫోన్ ఐడియాది యాక్చువల్గా సుప్రీంకోర్టులో ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్గా అవుట్కమ్ రావాల్సి ఉండేది. బట్ అవుట్కమ్ ఏమొచ్చింది, సుప్రీంకోర్టు వచ్చేసి డేట్ని డిఫర్ చేసిందండి. అండ్ ఇప్పుడు న్యూ డేట్ వచ్చేసి October 13 అండి. సో October 13కి అయితే మనకు అవుట్కమ్ వస్తుందండి. అండ్ వోడాఫోన్ ఐడియా వాళ్ళేమో అన్నారు, ఎవరికన్నారు, సుప్రీంకోర్టుకి గవర్నమెంట్ టైం తీసుకోండి మాకేం అవసరం లేదు, గవర్నమెంట్ టైం తీసుకోవచ్చు, బట్ ప్రెజెంట్లీ ఈ డిసిజన్ని కొంచెం ఆలోచించి మీరైతే దీని అవుట్కమ్ అయితే ఇవ్వండి బికాస్ వీ వాంట్ టు సెలబ్రేట్ దివాళీ దిస్ ఇయర్. అంటే వోడాఫోన్ ఐడియా వాళ్ళేమో సుప్రీంకోర్టుకి అంటున్నారు మీరు టైం తీసుకోండి బట్ కొంచెం చూసుకోండి బికాస్ మేమేమో ఈసారి ఏమో దివాళీ సెలబ్రేట్ చేయాలనుకుంటున్నామని. అంటే వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఏమంటున్నారంటే ఇండైరెక్ట్లీ ప్లీజ్ ఆ డిసిజన్ని మీ మా ఫేవర్లో ఇవ్వండి. సో ఇదైతే నిన్న అప్డేట్ ఉండేదండి. అండ్ ఇప్పుడు టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే ఇక్కడ చూడండి వోడాఫోన్ ఐడియాది అనలిస్ట్ ఏమో న్యూ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ న్యూ టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద ప్రెజెంట్లీ స్టాక్ ఇది 41% అప్సైడ్ టార్గెట్ అయితే ఇస్తున్నారండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళేమో 7.90 రూపీస్ ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి విత్ అండ్ టార్గెట్ ఆఫ్ 10 to 12 రూపీస్. అండ్ రీసెంట్లీ సిటీ వాళ్ళు కూడా మీకు తెలుసు లాస్ట్ వీక్ హై రిస్క్ బై కాల్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 10 రూపీస్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ స్టాక్ ఏమో 9.1 రూపీ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు అనలిస్ట్ వచ్చేసి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోమంటారు విత్ టార్గెట్ ఆఫ్ 10 to 12 రూపీస్. సో వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది. నెక్స్ట్ న్యూస్ టాటా మోటార్స్ మీద ఉంది. ఈరోజు టాటా మోటార్స్ స్టాక్ పడింది 1% వరకు, బట్ అయినా కంపెనీ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అది ఏంటంటే మీ అందరూ తెలుసు టాటా మోటార్ సబ్సిడరీ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్కి ఆగస్ట్ ఎండింగ్లో సైబర్ అటాక్ అయితే అయింది. అండ్ దాని తర్వాత నుంచి వీళ్ళేమో ప్రొడక్షన్స్ అయితే ఆపేశారు. అండ్ ఇప్పుడు ఫైనల్లీ October 8 నుంచి అంటే రేపటి నుంచి వీళ్ళేమో ఫేజ్లు వైజ్ ప్రొడక్షన్ అయితే రీస్టార్ట్ చేయబోతున్నారండి. సో టాటా మోటార్ రిలేటెడ్గా ఇది ఒక గుడ్ న్యూస్. అండ్ టాటా మోటార్స్ వాళ్ళేమో రీసెంట్లీ అప్డేట్ కూడా చేశారు, వీళ్ళేమో
న్యూ అండ్ డిఫరెంట్ వేస్తో ఫండ్ రేజ్ అయితే చేయబోతున్నారని, అంటే మనీని రేజ్ చేయబోతున్నారు బికాస్ ఆఫ్ ది సైబర్ అటాక్ వల్ల లాస్ అయింది కదా, సో దాన్ని రికవర్డానికి వీళ్ళేమో లోన్ అయితే రికవర్ చేస్తున్నారని, అంటే రేజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు టార్గెట్ రిలేటెడ్గా డిస్కస్ చేస్తే చూడండి, బ్రోకరేజెస్ అండ్ అనలిస్ట్ ఇప్పుడు కూడా ఈ స్టాక్ది షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసి 750 రూపీస్ ఇస్తున్నారు అండ్ చెప్తున్నారు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే మీరు ఈ టాటా మోటార్ స్టాక్ని అయితే మీరు ప్రిఫర్ చేయండి. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ హ్యావ్ పొజిషన్ ఫర్ ద లాంగ్ టర్మ్ వ్యూ ఓన్లీ అండ్ లాంగ్ టర్మ్ వరకు మీరు హోల్డ్ చేశారనుకోండి, ఈజీలీ ఈ స్టాక్ ఏమో 850 to 900 రూపీస్ వరకు రీచ్ అవ్వచ్చు. షార్ట్ టర్మ్ కోసం ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే ప్రెసెంట్లీ షార్ట్ టర్మ్లో మనకు ఈ స్టాక్లో కొంచెం వాలటిలిటీ అయితే కనపడచ్చండి బికాస్ ఆఫ్ డీమర్జర్. అండ్ డీమర్జర్ డేట్ మీకు గుర్తుంది కదా, October 14th. నెక్స్ట్ అప్డేట్ మన ఎస్ బ్యాంక్ మీద ఉంది. ఈరోజు ఎస్ బ్యాంక్ స్టాక్ మోర్ దెన్ 1.5% వరకు గెయిన్ అయింది. అండ్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉందండి. అండ్ ఆ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి డిస్కస్ చేసే ముందు మీ అందరు తెలుసు ఎస్ బ్యాంక్ది వీకెండ్లో Q2 బిజినెస్ అప్డేట్ అయితే వచ్చిందండి. అడ్వాన్స్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 6.5% వరకు రైజ్ అయింది. డిపాజిట్ కూడా ప్రెజెంట్లీ అయితే 7% వరకు రైజ్ అయింది. బట్ క్రెడిట్ రేషియో ఏమో క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఫాల్ అయింది. దాని గురించి నేను మీకు డీటెయిల్గా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే టార్గెట్ రిలేటెడ్గా అప్డేట్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ అనలిస్ట్ ఏమో ఈ స్టాక్ అది నెక్స్ట్ కమ్మింగ్ వీక్స్ 2 monthsలో 25 to 27 రూపీస్ వరకు రీచ్ అవ్వచ్చు అని అనలిస్ట్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ షార్ట్ టర్మ్ కోసం ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే వాళ్ళేమో 19 రూపీస్ది ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మూవ్ అవ్వమంటున్నారండి. సో ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది. అండ్ నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అదానీ పవర్ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి పాజిటివ్లో అయితే ప్రెసెంట్లీ ట్రేడ్ అవుతుందండి. అండ్ అదానీ పవర్ రిలేటెడ్ కూడా చాలా మంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో అదానీ పవర్ది ఇక్కడ చూడండి, అనలిస్ట్ టార్గెట్ వచ్చేసి 182 to 196 రూపీస్ అయితే షేర్ చేస్తున్నారు విత్ అండ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఆఫ్ 128 రూపీస్. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఒక స్టాప్ లాస్ పెట్టుకోమంటున్నారు. అండ్ అదే టార్గెట్ మీరు నెక్స్ట్ నియర్ టు మీడియం టర్మ్లో 182 to 196 రూపీస్ వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చని అనలిస్ట్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ స్టాక్ వచ్చేసి ఒక స్టేబుల్ జోన్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుందండి. ఎందుకంటే స్టాక్ స్ప్లిట్ తర్వాత స్టాక్ ఏమో చాలా వాలటైల్ ఉండేది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ స్టాక్లో మనకు ఒక స్టెబిలిటీ అయితే కనపడుతుంది. నెక్స్ట్ అప్డేట్ ఐపీఓది జిఎంపీ మీద ఉంది. ఈరోజు గ్లూటీస్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అయిందండి. సో గ్లాటిస్ అది ఐపీఓది ఇక్కడ మీరు చూశారనుకోండి, యాక్సెప్టెడ్ 0% జిఎంపీ ఉండేది, బట్ నెగిటివ్ 34%లో లిస్ట్ అయిందండి. సో ఎవరైనా ఈ ఐపీఓలో పెట్టుబడి చేస్తుంటే వాళ్ళకి డెఫినెట్గా అలాట్మెంట్ అయితే దొరుకుంటుంది. అండ్ వాళ్ళకి 34 to 35% వరకు అయితే ప్రెసెంట్లీ లాస్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చిందండి. అందుకే చెప్తాను ఐపీఓ జిఎంపీ బట్టి డైరెక్ట్లీ మనం పెట్టుబడి చేయొద్దని. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ ఆగ్రో లైఫ్ది నిన్న నైట్ అయితే అలాట్మెంట్ వచ్చేసిందండి. కేఫిన్ వెబ్సైట్లో పోయి అయితే మీరు అలాట్మెంట్ చెక్ చేయొచ్చు. ప్రెసెంట్లీ జిఎంపీ 20% దగ్గర అయితే నడుస్తుంది. ఓమ్ ఫ్రైట్ ఫార్వర్డర్స్ ఐపీఓ జిఎంపీ 1.48%. అండ్ దీనికి కూడా అలాట్మెంట్ అయితే నిన్న వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ మీరు చూడండి, వీవర్క్ ఇండియా ఐపీఓది ఈరోజు లాస్ట్ డే జిఎంపీ 0% నడుస్తుంది. టాటా క్యాపిటల్ ఐపీఓది ఈరోజు సెకండ్ డే జిఎంపీ 2% నడుస్తుందండి. 8% నుంచి జిఎంపీ ఫాల్ అయ్యి 2% వరకు అయితే వచ్చేసింది. అండ్ ప్రెసెంట్లీ నేను వీడియో చేస్తాను కదా, సో చూడండి రీటైల్ కేటగిరీలో 0.60 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. అంటే ఫుల్లీ కూడా సబ్స్క్రైబ్ కాలేదండి ఈ ఐపీఓ. సో దీని మీనింగ్ ఏంటంటే ఎంతమంది ఇప్పటివరకు రీటైల్ కేటగిరీలో అప్లై చేస్తుండే కదా వాళ్ళకైతే డెఫినెట్గా అలాట్మెంట్ దొరుకుతుందండి. ఇంకెందుకంటే 1 టైం కూడా సబ్స్క్రైబ్ కాలేదు, 1 టైం కన్నా బిలో సబ్స్క్రైబ్ అయింది. సో ఇదైతే టాటా క్యాపిటల్ ఐపీఓ మీద అప్డేట్ ఉండేది. మోస్ట్లీ రేపటి వరకు అయితే ఇది 1 టైం అయితే సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అండ్ అయితే ఎల్జీ ఎలక్ట్రానిక్ ఐపీఓలో మనకు బిగ్ జంప్ అయితే కనపడుతుంది. మార్నింగ్ టైంలో 30% వరకు కూడా జిఎంపీ పోయిందండి. ప్రెసెంట్లీ 28.95% దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ఐపీఓలో మనకు బిగ్ జంప్ కనపడుతుంది. మీరు వీడియో తమిళ చూశారు కదా, ఐపీఓ బిగ్ జంప్ జిఎంపీ. సో టాటా ఎలక్ట్రానిక్ ఐపీఓ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఐపీఓ జిఎంపీ 12% ఉండేదండి డేట్ అనౌన్స్మెంట్ అయిపోయినప్పుడు. సో 12% నుంచి ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యి 28 to 30% దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఈరోజు ఫస్ట్ డే కదా, సో ఈరోజు రీటైల్ కేటగిరీలో 0.58 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. అంటే టాటా క్యాపిటల్ సెకండ్ డేలో ఎంత టైం సబ్స్క్రైబ్ అయింది, ఎల్జీ ఎలక్ట్రానిక్ ఫస్ట్ డేనే అంత సబ్స్క్రైబ్ అయిపోయిందండి రీటైల్ కేటగిరీలో. సో ఎల్జీ ఎలక్ట్రానిక్ రిలేటెడ్గా అప్డేట్ ఉండేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకొక మెయిన్ బోర్డ్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అవబోతుందండి 9th అక్టోబర్కి. పేరు వచ్చేసి రూబికాన్ రీసెర్చ్ ఐపీఓ 16.49% జిఎంపీ ప్రెసెంట్లీ ట్రేడ్ అవుతుంది. కెనరా రూబికో ఐపీఓ జిఎంపీ 0% నడుస్తుంది. అండ్ కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఐపీఓ 0% జిఎంపీ అయితే నడుస్తుంది. సో ఇదైతే మెయిన్ బోర్డ్ ఐపీఓ మీద అప్డేట్ ఉండేది. నెక్స్ట్ న్యూస్ టాటా ఇన్వెస్ట్మెంట్ మీద ఉంది. లాస్ట్ మీరు చూశారనుకోండి 5 ట్రేడింగ్ సెషన్ నుంచి స్టాక్ ఏమో
లాస్ట్ 5 డే హై నుంచి 20% వరకు పడింది. అండ్ మీకు చెప్తూనే ఉన్నానండి ప్రెజెంట్లీ స్టాక్ నుంచి ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే వాళ్ళు దూరంగా ఉండాలని. అండ్ ప్రెజెంట్లీ ఇక్కడ చూసారా స్టాక్ వచ్చేసి లాస్ట్ 5 డే హై నుంచి పడిందండి. అండ్ ఇప్పుడు ఈరోజు ఎందుకు పడిందంటే బికాస్ ఆఫ్ టాటా క్యాపిటల్ ఐపీఓ కొంచెము మరి హ్యూజ్ సబ్స్క్రైబ్ కావట్లే కదా, సో అండర్ సబ్స్క్రైబ్ అవుతుంది, అదొక మెయిన్ రీజన్. అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా మనకు టాటా ఇన్వెస్ట్మెంట్లో అయితే కనపడుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు KIOCL ఇది ఒక PSU కంపెనీ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్లో 51% వరకు గెయిన్ అయింది. అండ్ ఇది వచ్చేసి ఈరోజు 10% వరకు పడిందండి. టాటా ఇన్వెస్ట్మెంట్ అండ్ ఓరియంట్ టెక్ కూడా పడింది బికాస్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్. సో అందుకే చెప్తాను, ఏదైనా కంపెనీ షేర్ ర్యాలీ అవుతుందంటే దాన్ని మనం బ్లైండ్లీ పెట్టుబడి చేయొద్దండి. అంటే చాలామంది ఫోమో ఉంటుంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో దాన్ని అయితే మీరు కంట్రోల్ చేసుకోవాలండి. అండ్ మీకు చెప్పాను కదా టాటా ఇన్వెస్ట్మెంట్ చాలా ర్యాలీ అయింది, కొంచెం దూరంగా ఉన్నామని. అండ్ వాళ్ళు దూరం ఉంటే ప్రెసెంట్ వాళ్ళైతే సేఫ్లో ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది? సుజ్లాన్ ఎనర్జీ మీద ఉంది. సో ఫైనల్లీ సుజ్లాన్ ఎనర్జీది Q2 ఎలా ఉండొచ్చు దాని గురించి బిజినెస్ అప్డేట్ అయితే వచ్చిందండి. అంటే అఫీషియల్లీ కంపెనీ దగ్గర నుంచి రాలేదు, బ్రోకరేజెస్ అయితే షేర్ చేశారండి ఎలా ఉండొచ్చు అని. సో ఇక్కడ మీరు చూడొచ్చు సుజ్లాన్ Q2 రిజల్ట్ రివ్యూ డేటా అయితే వచ్చేసిందండి. సో నువామా అండ్ మోతీలాల్ ఓస్వాల్ ఇద్దరేమో ప్రివ్యూ డేటా అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి నువామా వాళ్ళు ఏమంటున్నారంటే ఓవరాల్ ఈ రెయినీ సీజన్ వల్ల సుజ్లాన్ది ఎగ్జిక్యూషన్ చూడండి అదైతే ఇంపాక్ట్ అయింది. అండ్ ఇప్పుడు నెట్ ప్రాఫిట్ అండ్ రెవెన్యూ ఎంత ఉండొచ్చు అంటే ఇక్కడ చూడొచ్చండి నువామా వాళ్ళు ఏమంటున్నారంటే ఓవరాల్ నెట్ ప్రాఫిట్ 28% వరకు జంప్ అవ్వచ్చు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో. అండ్ ఈ Q2లో నెట్ ప్రాఫిట్ సుజ్లాన్ది 257 crore వరకు రావచ్చని నువామా వాళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు చూపిస్తానండి స్క్రీన్ మీద. యాక్చువల్గా Q2లో నెట్ ప్రాఫిట్ Q1లో నెట్ ప్రాఫిట్ ఎంత ఉండేది? 324 crore. ప్రీవియస్ ఇయర్ Q2లో నెట్ ప్రాఫిట్ ఎంత ఉండేది? 201 crore. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మనకు నెట్ ప్రాఫిట్లో జంప్ కనపడుతుంది, ఎందుకంటే 201 నుంచి ఇంక్రీజ్ అయ్యి నెట్ ప్రాఫిట్ 257 crore అవుతుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్లో మనకు 28% వరకు జంప్ కనపడుతుంది. బట్ క్వార్టర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ పడుతుందండి. ప్రీవియస్ క్వార్టర్ 324 crore ఉండే కదా, అండ్ ఇప్పుడు నువామా వాళ్ళు ఏమంటున్నారంటే 257 crore వస్తుందని. సో క్వార్టర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్లో ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ రెవెన్యూ కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 39% వరకు రైజ్ అవ్వచ్చంట. ఎంత రావచ్చు అంటే 2900 crore. ప్రెసెంట్లీ ప్రీవియస్ క్వార్టర్ 3032 crore ఉండేది. సో క్వార్టర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ పడుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ రైజ్ అవుతుందండి. ఎంత పర్సెంట్ అంటే 39%. అండ్ అదే ఇక్కడ మీరు చూడండి మన మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు కూడా అదే అంటున్నారండి. ప్రెజెంట్లీ నెట్ ప్రాఫిట్ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 32% వరకు ఇంక్రీజ్ అవ్వచ్చు. అంటే నువామా వాళ్ళు ఎంత అన్నారు? 39%. సో మోతీలాల్ ఓస్వాల్ ఏమో 32 అంటున్నారండి. బట్ నెట్ ప్రాఫిట్ ఉంది చూడండి ఈ Q2లో ఎంత రావచ్చు అంటే ప్రెజెంట్లీ నెట్ ప్రాఫిట్ ఈ Q2లో అరౌండ్ ఇక్కడ మీరు చూడొచ్చండి స్క్రీన్ మీద 1% వరకు ఫాల్ అవ్వచ్చంట. సో ఈ Q2లో నెట్ ప్రాఫిట్ వచ్చేసి 199 crore వరకు రావచ్చని మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు అయితే అంటున్నారండి. సో ఇక్కడ మీకు షార్ట్గా అంటానండి, ఇప్పుడు ప్రెజెంట్లీ నువామా వాళ్ళు ఏమంటున్నారు? Q1Q బేసిస్లో సేల్స్ మార్జిన్స్ అండ్ నెట్ ప్రాఫిట్ పడుతుంది అంటున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో సేల్స్ మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్ ఏమో రైజ్ అవుతుందని నువామా వాళ్ళు అంటున్నారు. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఏమంటున్నారంటే సేల్స్ మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్ ఏమో ఓవరాల్ క్వార్టర్ బేసిస్లో ఫాల్ అవుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో సేల్స్ ఇంక్రీజ్ అయినా కూడా నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 1% వరకు ఫాల్ అవుతుందని షేర్ అయితే చేస్తున్నారు. అండ్ మార్జిన్ ఎంత ఉండొచ్చు అంటున్నారంటే అరౌండ్ 16% వరకు అయితే మార్జిన్ ఉండొచ్చు అంటున్నారండి. అనేది మీరు చూశారనుకోండి ప్రీవియస్ క్వార్టర్ 19% మార్జిన్ ఉండేది, ప్రీవియస్ ఇయర్ 14% మార్జిన్ ఉండేది. సో ఇక్కడ మీరు చూశారు కదా. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చండి ఈసారి ఏమో సుజ్లాన్ది Q2 రిజల్ట్ చాలా వీక్గా అయితే రావచ్చని, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ అండ్ అనలిస్ట్ కూడా ప్రెజెంట్లీ అయితే ప్రివ్యూలో వీక్ రిజల్ట్ రావచ్చని షేర్ అయితే చేస్తున్నారు. సో షేర్ హోల్డర్స్కి ఇది ఒక షాకింగ్ అప్డేట్. బట్ ఇప్పుడు కూడా చూడండి మన మోతీలాల్ ఓస్వాల్ ఏమో టార్గెట్ ప్రైస్ ఎంత షేర్ చేస్తున్నారంటే 80 rupees అయితే టార్గెట్ ఇస్తున్నారు. అండ్ అదే ఇక్కడ మీరు చూశారనుకోండి బ్రోకరేజెస్ ఎంత టార్గెట్ షేర్ అనలిస్ట్ ఎంత టార్గెట్ షేర్ చేస్తున్నారంటే నేను వెళ్ళి స్టాక్ని కవర్ చేసే దాంట్లో టార్గెట్ వచ్చేసి 76 rupees అయితే ఇస్తున్నారండి. సో చూడాలంటే Q2 రిజల్ట్ ఎలా వస్తుందని. ఇది జస్ట్ ప్రివ్యూ డేటా అండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రివ్యూ డేటాకైనా కంపెనీ మంచి రిజల్ట్స్ రిప్రజెంట్ చేస్తుంది. బట్ ప్రివ్యూ డేటా అయితే మనం చెప్పొచ్చండి ఇలానే రిజల్ట్ వచ్చిందనుకోండి స్టాక్లో మనకు ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది? నర్మదా మ్యాక్ప్లాస్ట్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మీద ఉందండి. సో కంపెనీ వచ్చేసి చూడండి 1:1 రేషియోలో బోనస్ అనౌన్స్మెంట్ చేసింది. దాని ఎక్స్ డేట్ వచ్చేసి 10th October ఫిక్స్ చేసిందండి. సో 10th October కైనా బిఫోర్ ఎవరి దగ్గరైనా ఈ నర్మదా షేర్ ఉందనుకోండి వాళ్ళేమో ఈ 1:1 రేషియో బోనస్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. బట్ స్టాక్ స్ప్లిట్ 1:5 రేషియోలో అనౌన్స్మెంట్ చేసింది. దాని డేట్ ఎక్స్టెండ్ చేసిందండి. ప్రీవియస్లీ 10th October ఉండేది, బట్ ఇప్పుడు వచ్చేసి ఆ డేట్ని వీళ్ళేమో డిఫర్ చేసి 17th October ఏమో ఎక్స్టెండ్ చేశారు. 18th October ఇస్ రికార్డ్ డేట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు నర్మదా మ్యాక్ప్లాస్ట్ డిప్ ఇరిగేషన్ సిస్టమ్ మీద. సో చాలామంది
అంటే ఎవరైనా ఈ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటారు కదా, సో డేట్ డిఫర్ ఇంకా దీని అయితే మీరు నోట్ చేయొచ్చు. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ అండ్ ఐపీఓస్ మీద. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.